అసెంబ్లీలో దానం నాగేందర్ సహనం కోల్పోయి మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులపై తీవ్ర పదజాలంతో ఫైర్ అయ్యారు దానం. తోలు తీస్తా బయట తిరగనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దానం తక్షణం క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. సభ అభ్యంతరం వ్యక్తం చేయడంతో దానం నాగేందర్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలన్నారు. తాను మాట్లాడింది హైదరాబాద్ లోకల్ భాష అని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు దానం. Akbar Sahab, you have been seeing me from so many years. I never lose my anger. Unfortunately, they have started saying something about me that I don't, my London friend did not see that because I was in the mic, he might have seen only this version. Sir, my style of functioning in the house, everybody knows about me from so many years. I worked as minister. This is 6th time I became MLA here. So chair के चूसी chair के धरिए मैं बात कर रहा हूँ. So they are interrupting to me and they are saying something about me. They are also using filthy language. So I reacted on that.